జగిత్యాల నుంచి నిజామాబాద్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్ర కొనసాగుతోంది. నిజామాబాద్ చేరుకున్న అనంతరం ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పాత కలెక్టరేట్ నుంచి బస్టాండ్ మీదుగా నెహ్రూ పార్క్ వరకు కేసీఆర్ బస్ యాత్ర కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు నెహ్రూ పార్క్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఉంటుంది. అటు జిల్లా కేంద్రం నెహ్రూ చౌక్ లో భారీ రోడ్ షో నిర్వహిస్తారు. కేసీఆర్ ప్రసంగం వినేందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్ యాత్ర నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే జగిత్యాల నుంచి బయలుదేరినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్ యాత్ర ఏదైతే నిజామాబాద్ దిశగా కదులుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దారి పొడవునా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా ప్రధానంగా అటు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టినటువంటి బస్ యాత్రకు సంబంధించి చూస్తే మాత్రం బీజేపీ కాంగ్రెస్ వైఫల్యాలను అటు ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 4 నెలల క్రితం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చిందనే అంశానికి సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా దాంతో పాటుగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, 420 హామీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తానని కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడం, వాటిపైన కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. దాంతో పాటుగా బీజేపీ పార్టీ అటు రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులను ఎలా కాలరాసిందనే అంశానికి సంబంధించి కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ప్రధానంగా అటు ఏదైతే పార్లమెంట్ లో తెలంగాణ బలం గలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని కూడా వారు ప్రజలకు వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ హక్కులను సాధించుకోవాలంటే అది బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని కూడా వారు ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీల గెలుపు ఆవశ్యకతను వారు వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద బస్ యాత్రకు సంబంధించి కూడా విశేషమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.